సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఫస్ట్ నుంచి వద్దాము. business.facebook.com ఓపెన్ చేస్తాం. నీకు తెలిసిందే business.facebook.com ఓపెన్ చేసిన తర్వాత నీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ దానికి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లింక్ అయి ఉంటే ఆ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయింది, అవును, డైరెక్ట్గా ఓపెన్ అయింది. సో దాని తర్వాత అంటే ఫస్ట్ టైం లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయి పెట్టాను కాబట్టి నాకు ఫేస్బుక్లో లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు ఇది డైరెక్ట్గా ఓపెన్ అయింది. సో నువ్వు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇందులో మనకు కనబడే ఫీచర్స్ ఏంటంటే బేసికలీ ఇది ఒక ఫేస్బుక్ బిజినెస్ డాష్ బోర్డ్ అనమాట. మనం దీంట్లో యాడ్ మేనేజర్ ఉంది, నోటిఫికేషన్స్ ఉంది. ఓకే, నోటిఫికేషన్స్ అంటే మెసేజెస్ మనకి ఏమైనా వస్తే నోటిఫికేషన్స్లో కనపడతాయి. అండ్ యాడ్ మేనేజర్లో మన యాడ్స్ ఏమైనా ఇస్తే అక్కడ కనిపిస్తాయి. ఇన్బాక్స్లో మెసేజెస్ కనిపిస్తాయి. నోటిఫికేషన్స్ అంటే ఫేస్బుక్ నుంచి మనకి వచ్చే అప్డేట్స్ అనమాట. ఫేస్బుక్ నుంచి సో అదేవిధంగా లీడ్ సెంటర్ అనేసి ఒకటి ఉంది. లీడ్ సెంటర్లో మనకి ఎలాంటి లీడ్స్ వచ్చాయి, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన ఎన్ని క్వాలిఫైడ్ లీడ్స్ వచ్చాయి, ఎన్ని కన్వర్ట్ అయ్యాయి, అలాంటివి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇంటేక్ లీడ్స్ మొత్తం 65 లీడ్స్ వచ్చాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో యాడ్స్ రన్ చేస్తే ఇంత 67 లీడ్స్ అనేవి వచ్చాయి అనమాట, జనరేట్ అయ్యాయి అనమాట. సో ఇది మనం లీడ్ సెంటర్లో మనం ఉన్నాము. లీడ్ సెంటర్లో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పైన. సో డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎన్ని లీడ్స్ వచ్చాయి అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ అండ్ దే విల్ ఆస్క్ యూ లైక్ లెట్ మీ నో ద లీడ్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ మార్చ్లో ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఈ మంత్ ఎన్ని లీడ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఒకటి మార్చ్ మంత్కి తీస్తున్నాను. మార్చ్లో 39 లీడ్స్ వచ్చాయి. డిపెండ్స్ అగైన్, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఆ టైంలో చూస్తున్నారేమో, ఈ టైంలో చూడట్లేదేమో, లీవ్లో వెళ్ళిపోయారేమో, హాలిడేస్లో వెళ్ళిపోయారేమో. సో అన్నీ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఒక యాడ్ ఒకటి రన్ చేసినప్పుడు లీడ్స్ ఎలా వచ్చాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు లీడ్స్ సెంటర్ పర్ఫార్మెన్స్లో. ఈ లీడ్స్ అనేది క్లిక్ చేస్తే లీడ్ సెంటర్ పర్ఫార్మెన్స్ అనే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, అంటే వేరే డాష్ బోర్డ్ ఇది. సో ఇది కాకుండా మనకి దీంట్లో లీడ్ అండ్ డాష్ బోర్డ్లో ఇంకేముంది. ఇప్పుడు నేను లీడ్స్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇది లీడ్స్. లీడ్ సెంటర్ని క్లిక్ చేశాను. లీడ్ సెంటర్ని క్లిక్ చేస్తే నాకు ఈ పేజ్ ఓపెన్ అయింది. సో ఈ పేజ్లో మళ్ళీ మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఏ ప్లాన్లో ఉన్నావు, రిజల్ట్స్ ఎన్ని వచ్చాయి, ఆడియన్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఏజెస్ ఏంటి. సో ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసుకుంటే ఓకే, నాకు ఎక్కువ మంది నా ప్రోడక్ట్ చూస్తున్న వాళ్ళు ఈ ఆడియన్స్ ఉన్నారు, మేబీ వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏమో. సో వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్ ఏంటి, ఏ ప్లేస్ నుంచి వస్తున్నారు, వీళ్ళది ఈ కంట్రీస్ అవసరం, మనకి ఈ కంట్రీస్లో అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆడియన్స్ ఇస్తే నాకు యూజ్లెస్. ఓకే, ఎందుకంటే నాకు అన్వాంటెడ్ అమౌంట్ ఖర్చు అవుతుంది ఇక్కడ. సో మెసేజింగ్, బెంచ్ మార్కింగ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ అన్నీ ప్రతిదీ మనం వాడము, జస్ట్ నీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఇదంతా లీడ్స్కి సంబంధించిన, అంటే యాడ్స్కి సంబంధించిన లీడ్స్ అనమాట. ఇది మార్చ్ మంత్లో నువ్వు రన్ చేసిన యాడ్స్ అనమాట. ఇది మార్చ్ మంత్లో ఈ ఒక్క యాడ్ నువ్వు రన్ చేసావు ఫర్ ఎగ్జాంపుల్, అది కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ వీ గాట్ 13 మెసేజింగ్ కన్వర్షన్. వీ స్పెంట్ 66 రూపీస్ పర్ లీడ్, అంటే 60 పర్ మెసేజ్ పర్ రిజల్ట్. ఓకే, 66 into 13 ఎంత, 660. 66 into 10 660 ప్లస్ ఒక 180 వేసుకో. ఓకే, నియర్లీ 840-900 రూపీస్ స్పెండ్ చేసాం. 900 రూపీస్లో మనకి 13 లీడ్స్ వచ్చాయి ఎగ్జాంపుల్. సో కాంటెంట్ అంటే నీకు ఒక అనాలిసిస్ అనమాట. నువ్వు 900 రూపీస్ స్పెండ్ చేసి నువ్వు అంతా తీసుకున్నావంటే సో యూ విల్ బీ ఏబుల్ టు జస్టిఫై. అంటే నీకు లీడ్కి 66 ఖర్చు అవుతుంది ఇక్కడ. అంటే ఈ పర్టికులర్ యాడ్కి ఏం యాడ్ ఇచ్చాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ చూడు, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాము. సో డిజిటల్ మార్కెటింగ్ యాడ్ ఇస్తే మనకి పర్ యాడ్స్ పర్ రిజల్ట్ 66 రూపీస్ ఖర్చు అయింది. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు అడ్వర్టైజ్ ఇట్ ఫర్ 1000 స్టూడెంట్స్, హౌ మచ్ ఐ విల్ హ్యావ్ టు స్పెండ్ 60,000 rupees. No worries, simple as that. Okay, if I want to okay, let me start with only 100 students అనుకుంటాను. ఎంత ఖర్చు పెట్టాను నేను, 6,000. సో 6,000 రూపీస్లో నేను స్టార్ట్ చేసుకుని ఐ కెన్ అడ్వర్టైజ్ అండ్ అట్లీస్ట్ ఐ కెన్ టార్గెట్ 100 స్టూడెంట్స్. ఆ 100 స్టూడెంట్స్లో నాకు ఎంత కన్వర్షన్ ఉంటుంది, ఇప్పుడు 10% ఫర్ ఎగ్జాంపుల్. 10% మెంబర్స్ కన్వర్ట్ అయ్యారు. 10% అంటే నాకు 100 మెంబర్స్ కాల్ చేశారు. నేను అందరికీ నేను చెప్పాను ఇట్లా మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తామని చెప్పాను. దాంట్లో 10% అంటే 10 మంది ఓకే చెప్పారు. 10 మంది జాయిన్ అయ్యారు. ఒక్కొక్కటి 10,000 ఇచ్చారు. యు ఆర్ ఇన్ ప్రాఫిట్ స్టేజ్, రైట్? సో యు ఆర్ ఇన్ ప్రాఫిట్ స్టేజ్. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, 6,000. అంటే లెట్ ఇట్ బి 10,000. సో 1 స్టూడెంట్ అమౌంట్ పోయింది.
బట్ నీకు మిగతా 10 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఫీజులో. సో అనాలిసిస్ నీకు జస్ట్ చెప్తున్నాను. సో అలా ప్రతి బిజినెస్కి ఒక, ఇప్పుడు నా ఇది వదిలేసి, బికాస్ మైన్ ఈజ్ అ డిఫరెంట్ ప్రొడక్ట్. విచ్ ప్రొడక్ట్ వీఆర్ జస్ట్ టీచింగ్. సేమ్ దిస్ థింగ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ కార్ ఆర్ సంథింగ్, దే కెనాట్ స్పెండ్ 1 స్టూడెంట్ మనీ ఇక్కడ నేను ఖర్చు పెట్టానంటే అది ఓకే. 1 కార్ మనీ నువ్వు ఖర్చు పెట్టాలంటే కుదరదు కదా. సో వాళ్ళు కూడా ఖర్చు పెట్టేది ఇంతే ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 60,000 అయి ఉండొచ్చు. వాడు 60,000 ఖర్చు పెడతారు కానీ వాడికి ప్రాఫిట్ ఎంత ఉంటుంది? లక్షల్లో ఉంటుంది. సో బిజినెస్ ని బట్టి ప్రాఫిట్స్ అన్ని మారుతుంటాయి, ఫీల్డ్ ని బట్టి కూడా మారుతుంటాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు నీ క్లయింట్ కి నువ్వు ఛార్జ్ చేస్తావు. ఇప్పుడు క్లయింట్ వస్తాడు నీ దగ్గరకు, ఒక డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చేసి డూ ఇట్ ఫర్ మీ, గెట్ మీ లీడ్స్ అంటాడు. గెట్ మీ లీడ్స్ అంటే ఓకే ఐ డూ ఇట్ అనేసి నువ్వు ఏం చేస్తావు, ఒక యాడ్ క్రియేట్ చేసి లాంచ్ చేస్తావు. నీకు తెలుసు యాడ్ పైన నీకు ఒక 75 రూపీస్ 100 రూపీస్ ఖర్చు అవుతుంది పర్ క్లిక్. ఎగ్జాంపుల్ యూ నో దాట్. లేదంటే 200 మ్యాక్సిమం అంత ఖర్చు అయింది. కానీ డాక్టర్కి ఎంత బెనిఫిట్ ఉంటుంది నీకు తెలియదు. డాక్టర్కి యాక్చువల్ బెనిఫిట్ ఉండదు, అది అవేర్నెస్ మాత్రమే వెళ్తుంది. ఎప్పుడైనా బై మిస్టేక్ పేషెంట్ వస్తే ఆయనకు వచ్చే కన్సల్టేషన్ 500 రూపాయలు మాత్రమే. ఆయనకు వచ్చే కన్సల్టేషన్ 500 రూపాయలు మాత్రమే. అలా 500 పే చేసి వాళ్ళు ఒకవేళ సర్జరీకి వెళ్తే, సర్జరీ ఏమైనా చేయించుకుంటే, అంత పెద్ద డాక్టర్ అయి ఉంటే, సర్జరీలు చేసే డాక్టర్ అయి ఉంటే, అప్పుడు ఆయనకి బెనిఫిట్ అవుతుంది, రియల్ బెనిఫిట్ అప్పుడు ఉంటుంది. బట్ దే విల్ స్పెండ్ మనీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి బెనిఫిట్ ఏమి ఉండకుండానే వాళ్ళు 200 రూపీస్ పర్ లీడ్ చొప్పున ఖర్చు పెడుతూ ఉంటారు. ఓకే, సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ నా కస్టమర్ ఇస్తుంటే నేను వాడి మీద 200 రూపీస్ ఖర్చు పెట్టా అంటే మీనింగ్ ఉంటుంది. నేను 20,000 ఖర్చు పెట్టి నాకు 500 వస్తుంది, 15 2,000 వస్తుంది అంటే వేస్ట్ కదా యాడ్ రన్ చేయడం. సో దాన్ని బట్టి మనం యాడ్స్ రన్ చేయాలి. అంటే లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేయడం వేస్ట్ వాళ్ళకి. ఇది లీడ్ జనరేషన్ యాడ్స్ మనం రన్ చేసాం ఇక్కడ, బికాస్ వీఆర్ ఇన్ టు లీడ్స్ రైట్, బికాస్ వీ క్లిక్డ్ ఆన్ లీడ్స్. లీడ్ సెంటర్కి వచ్చావు. సో లీడ్ జనరేషన్ కాకుండా వాళ్ళకి ఏం రన్ చేయొచ్చు, నువ్వు అవేర్నెస్ యాడ్ రన్ చేయొచ్చు. అవేర్నెస్ యాడ్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్. ఓకే, నువ్వు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనుకుంటూ నువ్వు వాళ్ళకి ఇది రన్ చేసావంటే వాళ్ళకి వేస్ట్ అవుతుంది. సో ఇఫ్ ఐ గో ఫర్, ఓకే నీకు ఇంకా ఇట్లా నీకు డైరెక్ట్గా చూపిస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే, ఒకటేమో అవేర్నెస్ యాడ్, ఇంకొకటి రిజల్ట్ ఓరియంటెడ్ క్యాంపెయిన్, అంతే కదా. వీ హ్యావ్ 2 kinds ఆఫ్ క్యాంపెయిన్స్. సో వన్ వాస్, నువ్వు ఈ ఒక్క పాయింటే ఫోకస్ చేయను. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాడు, రిజర్వేషన్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ దిస్ అనేది నువ్వు తెలుసుకోవాలి. ఒకటి ఆప్షన్, ఇంకొకటి రిజర్వేషన్. సో మనం ఫస్ట్ స్క్రీన్ మీద ఉన్నాం, మనం ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఆప్షన్ అండ్ రిజర్వేషన్. సో వాట్ ఈస్ ఆప్షన్ అండ్ వాట్ ఈస్ రిజర్వేషన్? ఓకే, let us go back to my this ChatGPT. Okay, so okay, difference between auction and reservation in meta ads. అదే రెండు ఒకటే, campaign creation. Okay, సో ఇదేమవుతుంది, ఇన్ మెటా యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, ఆప్షన్ అండ్ రిజర్వేషన్ 2 different ways ఆఫ్ బయింగ్ యాడ్ ఇన్వెంటరీ. సో ప్రాక్టికల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూస్తే మెటా యాడ్ మేనేజర్కి మనం డిఫాల్ట్కి వెళ్తాం. మనం ఇందాక వెళ్ళిన business.facebook.com ఎంటర్ చేస్తాం కదా, యాడ్ మేనేజర్కి వెళ్తాం. అక్కడ క్యాంపెయిన్ని క్రియేట్ చేసావు. నువ్వు క్రియేట్ చేసినప్పుడు హౌ ఇట్ వర్క్స్, యువర్ యాడ్ competes in real-time auction against other advertisers targeting similar audience. So Meta decides which ad to show, ఎవరికి చూపించాలి, ఎంత ఖర్చు పెట్టాలని మెటా డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ బిడ్ ఎస్టిమేటెడ్ అమౌంట్ అదంతా. సో బెస్ట్ ఫర్ లీడ్ జనరేషన్, వెబ్సైట్ ట్రాఫిక్, సేల్స్ క్యాంపెయిన్, ఇవన్నీ రాసేవాడు. రీటార్గెటింగ్, ప్రైజింగ్ అనేది కాస్ట్ పర్ క్లిక్ ఉండొచ్చు, కాస్ట్ ఫర్ 1000 ఇంప్రెషన్స్ ఉండొచ్చు, కాస్ట్ పర్ ఎక్విజిషన్ అంటారు, ఆప్టిమైజేషన్ సిపిఏ అంటారు, సిపిఎం అంటారు. ఓకే, సో ఇన్ని రకాలుగా మనం యాడ్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట, ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్. ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ అంటే క్లిక్ చేసినప్పుడు నీకు 66 ఖర్చు అయింది ఫర్ ఎగ్జాంపుల్. మెసేజ్, కాస్ట్ పర్ మెసేజ్ మనకి క్లిక్ చేసినప్పుడు అది ఒకటి. కాస్ట్ పర్ ఇంప్రెషన్స్ ఉన్నాయి, 1000 ఇంప్రెషన్స్కి అట్లా. అడ్వాంటేజెస్, లో ఎంట్రీ బడ్జెట్, స్టార్టింగ్ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. డిసడ్వాంటేజెస్, నో గ్యారెంటీడ్ రీచ్, మే ఫ్లక్చువేట్ అనమాట. 1000 పీపుల్కి చూపిస్తే నీకు డబ్బులు ఇస్తానని నువ్వు అంటున్నావు, కానీ అదేంటంటే ఏ 1000 చూపిస్తుందో తెలియదు నీకు. ఎవరికి పడితే వాళ్ళకి చూపిస్తుంది కదా, 1000 మెంబర్స్కి చూపించేసాను నీ యాడ్, నీ దగ్గర డబ్బులు తీసేసుకుంటుంది బింగ్. నువ్వు అంటేనే బింగ్ కానీ మెటా కానీ ఆ కంపెనీ అనేది నీ దగ్గర డబ్బులు తీసేసుకుంటుంది. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట.
డెలివరీ కెన్ వ్యారీ డ్యూరింగ్ హై కాంపిటేటివ్ పీరియడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ టైం అనుకో, ఫెస్టివల్ టైం అన్నప్పుడు అది అంటే ఎక్కువ మంది బ్రౌజ్ చేస్తున్నారు, ఆఫర్స్ కోసం చూస్తున్నారు. ఆ టైంలో డెలివరీ అనేది నీకు స్లో అవ్వచ్చు, ఫాస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే కాంపిటీటర్స్ ఎక్కువ బిడ్ చేస్తుంటారు, ఎక్కువ అమౌంట్ ఇస్తుండొచ్చు. సో రిజర్వేషన్ బయింగ్ సెకండ్ ఆప్షన్. ఇప్పటివరకు నువ్వు చూసింది ఏంటి? ఆప్షన్ బయింగ్ చూసావు. ఆప్షన్లో ఏం చెప్పాను? బిడ్డింగ్ ఉంటుంది. అంటే నువ్వు 100 ఇస్తా అంటే నీ కాంపిటీటర్ 110 ఇస్తా అంటే వాడి యాడ్ చూపిస్తుంది ఫస్ట్, తర్వాత నీది చూపిస్తుంది, వాడి బడ్జెట్ అయిపోయాక నీది చూపిస్తుంది. అది నీ ఆప్షన్ యాడ్ అనమాట. సో రిజర్వేషన్ ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక ఇదంతా మనం చదివేశాం కదా, రియల్ టైం బెట్టింగ్. రిజర్వేషన్ ఇక్కడ ఉన్నట్టు స్టార్ట్ అవుతుంది. ప్రైసింగ్, రిజర్వేషన్. ఇప్పుడు పైదంతా నీకు ఎంట్రీ లెవెల్. ఇది ఆప్షన్ అనేది చిన్న చిన్న కంపెనీలకి. బట్ రిజర్వేషన్ బయింగ్, ఇది రిజర్వేషన్ బయింగ్. రీచ్, ఫ్రీక్వెన్సీ బయింగ్, రిజర్వ్డ్ బయింగ్. దిస్ ఈజ్ మోర్ లైక్ బుకింగ్ టీవీ అండ్ ప్రీమియం మీడియా స్లాట్స్. ఇదేంటంటే నీకు గ్యారంటీ అనమాట. సో యూ డిజర్వ్ ఇన్ యాడ్ డెలివరీ ఇన్ అడ్వాన్స్. నీకు గ్యారంటీగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనేసి గ్యారంటీ ఉంది ఇక్కడ. హౌ ఇట్ వర్క్స్? యూ ప్రీ బుక్, ఆడియన్స్ రీచ్, ఫ్రీక్వెన్సీ, సిపిఎం, క్యాంపెయిన్ డేట్స్. నువ్వు ఎంతమందికి చూపించాలనుకున్నావు అనేది సిపిఎం. ఓకే, ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు చూపించాలి, ఒక యాడ్ని ఎంతమందికి ఎన్నిసార్లు చూపించాలి. నేను ఒకసారి చూపిస్తానా, 2 సార్లు చూపిస్తాను. నువ్వు క్లోజ్ చేసిన మళ్ళీ యాడ్స్ వస్తాయి, మళ్ళీ నువ్వు 1 గంట తర్వాత మళ్ళీ యాడ్ వస్తుంది. అదే యాడ్ మళ్ళీ వస్తే నువ్వు కొంటావేమో తెలియదు, ఫస్ట్ టైం వస్తే కొనలేదు, సెకండ్ టైం కొంటావేమో కదా. సో అది ఎన్నిసార్లు చూపించాలి, అది ఫ్రీక్వెన్సీ. ఆడియన్స్ రీచ్, ఎలాంటి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అదంతా ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. క్యాంపెయిన్ డేట్స్ అనమాట, ఫ్రమ్ డేట్ టు డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాటి నుంచి రేపటి వరకు రన్ చేయని చెప్తాం. సో మెటా గ్యారంటీస్ డెలివరీ ఇక్కడ, ఏది రిజర్వేషన్లో. సో రిజర్వేషన్ ఎవరికి కావాలి? లార్జ్ బ్రాండ్ కంపెనీస్, పెద్ద కంపెనీలకు కావాలి. ప్రోడక్ట్ లాంచెస్, కొత్త ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి కావాలి. నేషనల్ క్యాంపెయిన్స్, ఇండియా లెవెల్లో నువ్వు యాడ్స్ రన్ చేస్తే వాళ్ళకి కావాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఒకవేళ ఇండియా లెవెల్లో నువ్వు అందరికీ నా ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ కోసం రన్ చేయాలి. బిగ్ బడ్జెట్ అడ్వర్టైజర్స్, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి వాళ్ళు రన్ చేస్తాం, 1,50,00,000 పెడతామంటే వాళ్ళ కోసం నువ్వు ఇలాంటి యాడ్స్ రన్ చేయాలి. రిజర్వేషన్ క్యాంపెయిన్స్. ప్రెడిక్టబుల్ రీచ్ రిక్వైర్మెంట్స్, ఎందుకంటే నువ్వు వాళ్ళకి చెప్పొచ్చు ఎంత క్లిక్స్ వస్తాయి అనేది మొత్తం చెప్పొచ్చు అనమాట. సో డిఫాల్ట్గా దేనికి వెళ్ళాలి మనం? రిజర్వేషన్. నీకు వచ్చి మారుతి కంపెనీ వచ్చి నీకు యాడ్ ఇవ్వదు కదా, నువ్వు వెళ్ళేది ఆప్షన్కి. ఇవి ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు నీ దగ్గరికి లార్జ్ బ్రాండ్ వచ్చిందా? రాలే కదా. నీ దగ్గరికి ఒక యమహా కంపెనీ వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయమని అడిగిందా? అడగలేదు. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ ఆడియన్స్ ఎవరు? సో నీ కంపెనీ ఏంటి? ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని చూసుకొని నువ్వు రన్ చేయాలి. కాలేజ్ వచ్చి అడిగింది అనుకో, ఒక కాలేజ్ కోసం నువ్వు ఇది రన్ చేయకూడదు. రిజర్వేషన్ వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోతుంది. రిజర్వేషన్ అంటే ఇది ఆప్షన్ అయితే నీకు తక్కువ, బేసిక్ లో బడ్జెట్లో అయిపోతుంది. ఓకే, సో రిజర్వేషన్ క్యాంపెయిన్స్ అనేవి హై బడ్జెట్, అది గుర్తుపెట్టుకో. హై బడ్జెట్, లో బడ్జెట్. బేసికలీ మనకు వచ్చే క్లయింట్స్ అందరూ లో బడ్జెట్స్ వస్తారు. మనకు వచ్చే క్లయింట్స్ అందరూ లో బడ్జెట్ వాళ్ళే వస్తారు. నీకు హై బడ్జెట్ వాళ్ళు రావాలంటే నువ్వు ఒక్కడిగా ఉండకూడదు, నీకెందో 100 మంది ఉండాలి. ఓకే, అది ప్రైసింగ్ యూజువల్లీ ఫిక్స్డ్ సిపిఎం, ఎస్టిమేట్ రీచ్, అదంతా ఇది అంతా. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒకవేళ ఇది రన్ చేస్తే కనుక నీకు ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎన్ని ఇంప్రెషన్స్ ఎన్ని వస్తాయి, ఇది రిజర్వేషన్కి. ఫ్రీక్వెన్సీ ఎంతమంది, టోటల్ ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా చెప్పగలుగుతావు నువ్వు. ఎవరికి పెద్ద కంపెనీలో అది చెప్పాలి కదా. నీకు బాస్ ఇంత ఖర్చు అవుతుంది, నీకు ఒక 50 lakhs ఖర్చు పెట్టండి, యూ విల్ గెట్ టు సీ దిస్ మెనీ పీపుల్, యూ కెన్ రీచ్ అప్ టు 1 lakh పీపుల్. అలాంటివి చెప్పొచ్చు నువ్వు. అలా మాట్లాడడానికి టేబుల్ మీద పేపర్ పెట్టి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఈ ఆడియన్స్కి చిన్న లో బడ్జెట్ వాళ్ళకి అంత అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు టెస్ట్ అండ్ ట్రయల్ చేయాలి. ఎందుకంటే వాడి ప్రోడక్ట్ అంటే వాడికే తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నా, క్లాస్ నేను చెప్తాను, నువ్వు రన్ యాడ్ అని చెప్తాను. నీకు ఎంతమంది వస్తాయి? నీకు ఇందాక 66 చూసావు. 66 అంటే సార్ మీకు మీ లెక్క ప్రకారం 66 అంటే 6,000 పెట్టండి, మీకు 100 మంది వస్తారని చెప్తావు. కానీ అక్కడ నాకు 100 మంది రారప్పుడు. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, ఇంకా తక్కువ కూడా రావచ్చు, 30 కూడా రావచ్చు, 25 కూడా రావచ్చు, చెప్పలేము. అంటే కాల్స్, రిజల్ట్స్. సో అది ఎలా ఉంటుందంటే మనం ప్రెడిక్ట్ చేయలేము. నేనంటే ఇప్పుడు 100 మంది చూస్తారు, కానీ 100 మంది క్లిక్ చేస్తారు, అదే మెసేజ్లు చేస్తేనే వాడు తీసుకుంటున్నాడు డబ్బులు. 100 మంది మెసేజ్లు చేస్తేనే తీసుకుంటున్నాడు. కానీ అక్కడ మళ్ళీ నువ్వు ఒకవేళ రాంగ్ ఆడియన్స్ సెలెక్ట్ చేసావు అనుకో, ఆ 100 మంది ఎవరో చూస్తారు, పనికిరాని వాళ్ళు చూస్తారు, అప్పుడు నా డబ్బులు ఖర్చు అయిపోతాయి. సో నువ్వు డిఫాల్ట్గా ఏమి ఇవ్వలేవు. సో అందుకని ప్రాపర్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు స్టడీ చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది, దాని తర్వాత యూ కెన్ జస్టిఫై. సో నువ్వు రన్ చేసేదంతా నువ్వు నేర్చుకోవాల్సింది ఆప్షన్.
సో నువ్వు ఆప్షన్ మీద ఫోకస్ చేయి, నేను ఆప్షన్ మీద రన్ చేస్తాను. ఓకే రిజర్వేషన్ మీకు పనికిరాదు, ఎవరైనా వచ్చి అడిగినా కానీ రిజర్వేషన్ మీకు పనికిరాదు, అది పెద్ద కంపెనీలకి 50 లక్షల బడ్జెట్ వాళ్ళకి అని చెప్పి. ఓకే సార్. రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వర్క్ అవుతుంది కొన్ని, వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది, వాళ్ళకి వర్క్ అవుతుంది, కాకపోతే నువ్వు ఆ కంపెనీలో ఎంప్లాయ్ అయి ఉండాలి. రియల్ ఎస్టేట్ కంపెనీ ఎందుకంటే వాళ్ళు అంత బడ్జెట్ పెట్టాలి. నువ్వు ఫ్రీలాన్సర్ అనుకో, నీకు ఎంత ఇస్తారు బడ్జెట్? నీకు మహా అంటే 10,000 ఇచ్చి ఆ యాడ్స్ రన్ చేయంటారు, నీకు 30 లక్షలు ఇవ్వరు కదా, 30 లక్షలు ఇవ్వరు వాళ్ళు. సో 30 లక్షలు పెట్టాలంటే వాడి కంపెనీలో ఎంప్లాయ్ ఉంటేనే వాడు ఇస్తాడు, ప్రూఫ్ ఉండాలి వాడు. మనం 30 లక్షలు తీసుకొని పోతే అంతే కదా. అందుకని నువ్వు ఆప్షన్స్ మాత్రమే వెళ్తావు, నువ్వు డెఫినెట్ గా ఈ పర్టికులర్ రిజర్వేషన్కి వెళ్ళావు. ఓకే, లెట్ మీ నో ఇఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీ selling co-working spaces like 100 SFT or 500 SFT want to show their ads, and does it fall under auction or reservation? దీన్ని నువ్వు అడుగుతావు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కోవర్కింగ్ స్పేసెస్, నేను ఒక కంపెనీకి సపోర్ట్ ఇచ్చామన్నమాట మేము. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ ఎంత ఎసెప్ట్ ఉంటుంది, ఒక లేదా సరే పర్లేదు 100 SFTలో 4 చైర్లు వస్తాయి, 4 కుర్చీలు ఉంటే 100 SFT అన్నాడు వాడు. సో నేను 4 చైర్లు అమ్ముతాను, నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నువ్వు దాంట్లో 30 లక్షలు తీసుకుంటాం కస్టమర్ దగ్గర, 30 లక్షలు తీసుకుని అంటే ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు, కోకబెట్ కదా అది, గచ్చిబొల్లి ఎక్కడో కడుతున్నారు, వాళ్ళు కట్టట్లేదు, ఎవడో కడుతున్నాడు, వాళ్ళ దగ్గర ఒక ఫ్లోర్ కొనుక్కున్నారు వీళ్ళు, ఆ ఫ్లోర్లో 1000 SFT ఉంటుందంట. చేసాము మనము, జాన్లో చేసాము, ఓల్డ్ కస్టమర్ అనమాట. సరే ఎనీవే, బయింగ్ టైమ్ ఇస్ ఆప్షన్ చెప్పేశాడు రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా. See, for a real estate company selling or leasing co-working spaces like 100 SFT, 500 SFT, managed office space, shared working space, the campaign will almost always use auction method. Auction using method. Auction మాత్రం వాడమంది. For example, what if a real estate company is selling apartments, the real estate company campaign still usually uses auction type, but it definitely falls under special categories housing. ఆప్షన్ కేటగిరీకి వెళ్ళాలి. నువ్వు ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆప్షన్ కేటగిరీకి వెళ్ళమంటున్నాడు వాడు. నువ్వు ఒకవేళ అపార్ట్మెంట్లు అమ్మినా ఏదైనా. ఓకే, కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిజినెసెస్ దట్ కెన్ యూస్ రిజర్వేషన్ క్యాంపెయిన్స్? ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, లార్జ్ బడ్జెట్స్ ఉండాలి, నేషనల్ క్యాంపెయిన్స్ అయి ఉండాలి, ఫిక్స్డ్ లాంచ్ డేట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ వస్తున్నాడు, మోడీ వచ్చినప్పుడు ఏంటి మనకి ఓపెనింగ్ వస్తున్నాడు, గ్రాండ్ ఓపెనింగ్, ఏదైనా ప్రోడక్ట్ ఓపెనింగ్ వస్తున్నారు, లేకపోతే హీరోయిన్ వస్తుంది, హీరో వస్తున్నాడు, ఏదైనా ప్రోడక్ట్ ఓపెనింగ్ వస్తున్నారు, కొత్త మొబైల్ షోరూమ్ ఓపెన్ చేశారు. అది కూడా కాదు, షోరూమ్ కూడా పనికిరాదు, దానికి కూడా ఇక్కడ స్ట్రాంగ్ బ్రాండింగ్ గోల్స్ ఉండాలి వాళ్ళకి, పెద్ద పెద్ద ప్రొడక్ట్సే ఉండాలి అవి. రిజర్వేషన్కే చూపిస్తున్నాను. These businesses will have large budgets, reservation. Okay, for example, DLF, Prestige Group, Godrej Properties, branded properties. DLF company. So, అలాంటి ఇవి రియల్ ఎస్టేట్ కంపెనీస్. అంత పెద్ద కంపెనీస్కి అయితే వర్క్ అవుతుంది. DLF, Prestige Group ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్ కోట్లలో ఉంటాయి, లక్షల్లో ఉండవు. నువ్వు అపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఒక 30 లక్షలు అమ్ముతున్నాడు అనుకో, వాడికి నువ్వు రిజర్వేషన్ యాడ్స్ రన్ చేస్తే వేస్ట్, వాళ్ళకి రన్ చేసింది వేరే. గ్యారంటీడ్ రీచ్ బిఫోర్ లాంచ్ డేట్. ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తారు, ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు, DLF కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ చేసి మేము ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద లగ్జరీ ప్రాజెక్ట్స్ పెడుతున్నాము, జనాలు వచ్చి చూడాలి అంటారు వాళ్ళు. అప్పుడు అలాంటి పెద్ద కంపెనీలో కోట్ల రూపాయల్లో ప్రాజెక్ట్ ఉందనుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ లాంచ్ చేయొచ్చు. ఆటోమొబైల్ బ్రాండ్స్, టొయోటా కార్స్, టాటా మోటార్స్, సుజుకి కార్స్, అలాంటి వాళ్ళకి నువ్వు రిజర్వేషన్ క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయాలి. చిన్న చిన్న కాలేజెస్కి వీళ్ళకి అవసరం లేదు. ఇది నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్, ప్రైమ్ వీడియోస్, ఇదేంటి మూవీ రిలీజెస్కి వాటి కోసం లాంచ్ చేయాలి. అలా FMCG బ్రాండ్స్ అంటే ఇవి పెద్ద పెద్ద బ్రాండ్స్ అనమాట. అంటే ప్రాపర్ బ్రాండ్ అయితేనే. ఇక్కడ చూడు మొబైల్ బ్రాండ్స్, ఇప్పుడు సామ్సంగ్, యాపిల్, షియోమి ఇలాంటి బ్రాండ్స్కి వాళ్ళ కోసం కూడా రిజర్వేషన్ రన్ చేయొచ్చు. కొత్త మొబైల్ వర్షన్ వచ్చింది, కొత్తది ఇప్పుడు iPhone 18 వచ్చింది అనుకో, వాడికి రన్ చేయొచ్చు. సామ్సంగ్లో ఇంకొక మోడల్ వచ్చింది, S సిరీస్ వచ్చి ఇంకొకటి ఏదో వచ్చింది, 27, 30 వచ్చింది అనుకో, అది లాంచ్ చేసినావు రిజర్వేషన్ క్యాంపెయిన్.
కానీ చిన్న షోరూమ్ పెట్టాడు ఇక్కడ, నాకు ఒక యాడ్ రన్ చేయంటే వాడికి రన్ చేయడం వేస్ట్, ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ మొబైల్ షోరూమ్ ఉంది, ఇది మన ముక్కటిపల్లి పక్క సందులో ఉందనుకుందాం. వాడికి నీకు డిజిటల్ మార్కెటింగ్ చేయన్నా నీకు పైసలు ఇస్తా అంటాడు, డబ్బులు ఇస్తాను నీకు, నాకు డిజిటల్ మార్కెటింగ్ చేయంటాడు. వాడికి ఏం రన్ చేయను, ఆప్షన్ మాత్రమే చేయాలి. రిజర్వేషన్ అయితే పడిపోతాడు షాపింగ్స్ కాదు. ఓకే, సో ఆప్షన్కి రిజర్వేషన్కి డిఫరెన్స్ ఇది. దట్స్ ఇట్, క్లియర్ కదా? నేను మళ్ళీ ఇంకా డిస్కస్ చేయండి. పొలిటికల్ క్యాంపెయిన్స్కి కూడా ఆప్షన్కి వెళ్తున్నాడు, సారీ రిజర్వేషన్కి వెళ్తున్నాడు. పొలిటికల్ క్యాంపెయిన్స్ అండ్ గవర్నమెంట్ అవేర్నెస్. ఓకే, ఎలక్షన్ అవేర్నెస్, గవర్నమెంట్ స్కీమ్స్, పబ్లిక్ హెల్త్ స్కీమ్స్, క్యాంపెయిన్స్, ఇలాంటి వాటికి. బికాజ్ అవన్నీ రిజర్వేషన్లో. బిగ్ బిలియన్ డేస్, ఏది అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిటైల్ మర్చెంట్స్. ఒకవేళ అమెజాన్ పని చేస్తుంటే, ఒకవేళ నీకు అమెజాన్లో ఇంటర్వ్యూ వచ్చింది, వెళ్ళావనుకో, సో వాడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, I will give you an opportunity to work with us. So what would be the campaign type that you would run if you want to run an ad in some offer days అని అడుగుతాడు. ఆఫర్ డేస్ పెడుతున్నాం మేము, బిగ్ బిలియన్ డేస్ తెలుసు కదా, సేల్స్ పెడతారు కదా. సో ఇప్పుడు దివాళీ ఆఫర్స్ అంటాడు. సో అప్పుడు నువ్వు ఎలాంటి యాడ్ రన్ చేస్తావు సో వాడు అడుగుతాడు నేను. దానికి నువ్వు ఇవ్వాల్సిన ఆన్సర్ ఇట్స్ రిజర్వేషన్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్. బికాస్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ లో మర్చెంట్స్. సో అది నీకు క్లియర్గా సెట్ అయిపోవాలి నీ బ్రెయిన్లో. ఇది ఇంటర్వ్యూలో అడగబోయే పెద్ద క్వశ్చన్ నీకు. నువ్వు రేపు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు, కావాలంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. నేను ముట్టుకోను, అది నీ ఇష్టం, అని నువ్వు ఆలోచించుకో. సో నువ్వు ఒకవేళ కంపెనీలో ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇలా ఉంటే నువ్వు దానికి రిజర్వేషన్ టైప్ అని చెప్పచ్చు. కంపెనీని బట్టి, కంపెనీ స్టాండర్డ్ బట్టి నువ్వు చెప్పాలి. ఒకవేళ రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళామనుకో, రియల్ ఎస్టేట్ కంపెనీ వాడిది నీకు ప్రాజెక్ట్ ఎంత, వాల్యూ ఎంత అన్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక 1 crore 90 lakhsలో 1.5 crore మేము ప్రాజెక్ట్స్ అమ్ముతామంటే, ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని హౌసెస్ ఉన్నాయి, మీరు అమ్మాల్సినవి ఎన్ని ఉన్నాయి? ఒక 1000 ఉన్నాయంటే ఓకే, 1000 ఉంటే గో ఫర్ రిజర్వేషన్, ఎందుకంటే నువ్వు పెద్దవాడివి. లేదు బాస్ మాకు 30 floorల బిల్డింగ్, 30 floorలో 30 ఫ్లాట్లు అమ్మాలి నేను అంటాడు. 30 floorలు కదా, 33 floorల బిల్డింగ్, 10 floorకి 10 ఫ్లాట్లు ఉంటాయి అంటాడు. అర్థమైందా? సో అది అమ్మాలంటే నువ్వు చిన్నవాడివి కదా. 30 ఎక్కడ ఉంది, 1000 ఎక్కడ ఉంది? 1000 అనుకో, 1000 ఇంటూ నీకు 1,000,000, 1000 కోట్లు అయింది. 1000 ఇంటూ 1,000,000 అయితే 1000 కోట్లు అయింది. కానీ నువ్వు పెట్టిన బడ్జెట్ ఏంటి, ఇదేంటి, నువ్వు చిన్నవాడివి, నువ్వు 30 లక్షలకి అపార్ట్మెంట్ అమ్ముతున్నావు. 30 లక్షలకి అపార్ట్మెంట్ అమ్ముతూ అండ్ నువ్వు అమ్మేవేన్ని మహా అంటే నువ్వు చూపించాలి, అందరికీ చూపిస్తేనే జనాలు వస్తారు. బట్ నీ బడ్జెట్ ఎంత, 30 లక్షలు ఇంటూ ఒక 50 వేసుకో. 30 లక్షలు ఇంటూ 50, 15 కోట్లు వచ్చింది. ఇది 1000 కోట్లు ఎక్కడ ఉంది, 15 కోట్లు ఎక్కడ ఉంది? ఓకే, సో యూఆర్ స్టిల్ స్మాల్ మర్చెంట్. ఆప్షన్కి వెళ్తావు, దాన్ని కూడా అడుగుదాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం అట్లాగే. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీ wants to sell 100 flats worth 50 lakhs to 60 lakhs each. What is the campaign type? For example, real estate company wants to sell, auction కి వెళ్ళి ఉంటాడు. For a real estate company selling 100 apartments priced around 50 to 60 lakhs. Okay, let me say, what if the apartment cost is 1 crore to 2 crores? Okay, for example, ఇప్పటికీ వాడు ఆప్షన్కి వెళ్ళమంటున్నాడు. ఓకే, let me ask you this. What if the real estate company wants to sell 1000 apartments? ఇప్పుడు చూడు, ఈవెన్ 1000 అపార్ట్మెంట్స్ అమ్మాలన్నా కానీ ఆప్షన్కి ఇస్తున్నాడు. బికాస్ ఆబ్జెక్టివ్ ఇస్ టు జనరేట్ లీడ్స్. వై? ఓకే, what changes when inventory is very large? Okay, why can't I choose reservation model? మనం డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాం, వాడు ఆన్సర్ ఇచ్చే ఉంటాడు పైన. You may not be able to choose the reservation model option for meta ads because meta only enables in certain accounts, objectives and campaign condition. Your ad account may not be eligible large advertisers. Meta usually enables it. నీకు ఎనేబుల్ అవుదంట మనకి, అది నువ్వు సెలెక్ట్ చేసినా కానీ యాడ్ రన్ అవ్వదు, వాడు ఎలా చేయడం అనమాట.
Your campaign objectives leads in lead generation, awareness. So reservation mainly works with awareness, reach, brand campaigns. Special ad categories, restrictions. Okay, budget may be too low. Reservation campaigns generally you require large budgets. Simple. Large budgets ఏ కావాలి వాడికి. Daily budget is too small. Audience is too narrow. Campaign duration is too short. ఏది మెటా మే హైట్ రిజర్వేషన్ ఇఫ్ డైలీ బడ్జెట్ ఈస్ టూ స్మాల్. సో నీకు యాడ్స్ రన్ అవ్వవు. నువ్వు రిజర్వేషన్ మోడల్లోకి వెళ్తే అప్రూవ్ చేస్తుందేమో, డబ్బులు తీసుకుంటుంది నీ దగ్గర, కానీ అది నీకు యాడ్స్ రన్ అవ్వవు, నీకు కన్వర్షన్స్ అవ్వవు, యాడ్స్ చూపిదంట. డైలీ బడ్జెట్ నువ్వు 100 రూపాయలు పెట్టి 900 పెట్టి రన్ చేస్తున్నావు అనుకో, అదేం చేస్తుంది, మెటా మే హైడ్ రిజర్వేషన్. సో నీ డైలీ బడ్జెట్ ఓకే, ఇట్స్ వెరీ స్మాల్ రేడియస్. ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ వెరీ స్మాల్ రేడియస్. ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. రిజర్వేషన్ వర్క్స్ బెస్ట్ ఫర్ బ్రాడ్ ఆడియన్స్. అంటే ఇండియా మొత్తం నువ్వు అమ్ముదాం అనుకుంటే రిజర్వేషన్ పనికి వస్తుంది. నువ్వు ఒట్టి హైదరాబాద్నే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మై ఆడియన్స్ network is all over Hyderabad. If your audience is across Hyderabad, you're advertising apartments or real estate, you still may only see auction and not reservation. Okay. In case I have an investment opportunity for everyone. I have investment. Okay. Let it be NRI or any part of India, and if they invest into a commercial space, they can earn a lot. I want to advertise this, and the project value is 300 crores, for example. For this type of campaign, promoting a 300 crore commercial real estate investment opportunity, investors across India, both auction and reservation can make sense. Okay. ఇప్పుడు రిజర్వేషన్ తీసుకొచ్చాడు వాడు. ఓకే, ఆప్షన్ పెట్టుకో, నువ్వు రిజర్వేషన్ పెట్టుకో. ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ టు డూ, సెల్ అపార్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ మార్కెటింగ్, కుకింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లా ఏమన్నా. అయినా ఎనివే ఇవన్నీ ఇంకా డీటెయిల్గా వెళ్ళదు మన రియల్ ఎస్టేట్లోకి. మనం ఏదో ఓపెన్ చేశాను, నీకు డిఫరెన్స్ మాత్రం చెప్పాను. ఇప్పుడు నీకు ఆప్షన్ అండ్ రిజర్వేషన్, నీకు ఇది క్లియర్ కదా? దీనికి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. గుడ్, సరే. సో నేను మళ్ళీ మన పర్టికులర్ దీంట్లోకి వెళ్దాము. ఐ థింక్ ఇది 6 గంట అయిపోయింది.